మనం రోజు టేప్ వాడతాం కదా! దాని గురించి నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్‌ఫుల్ అయితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల కొంతమందికైనా ఈ వీడియో వెళ్తుంది, యూజ్‌ఫుల్ అవుతుంది. వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి టైలరింగ్ టిప్స్. ఫస్ట్ టేప్‌కి 2 సైడ్స్ ఉంటాయి. ఒకవైపేమో ఇట్లా దూరంగా నంబర్స్ ఉంటాయి. రెండో వైపు దగ్గరగా ఉంటాయి. దూరంగా నంబర్స్ ఉండేదాన్నేమో మనం ఇంచెస్ అని అంటాము. దగ్గరగా ఉన్న వాటిని మనం సెంటీమీటర్స్ అని అంటాము. దూరంగా ఉన్న ఇంచెస్ వైపు ఉన్నదేమో 60 ఇంచెస్ వరకు నంబర్స్ ఉంటాయి మనకి. ఇట్లా దగ్గరగా ఉన్న వైపు సెంటీమీటర్స్ వైపేమో 152 ఉంటది ఎండింగ్ అనేది. సో, మనకి ఇదొచ్చేసి టేప్. ఇక్కడ 1 మీటర్ ఉంది కదా! 1 మీటర్ అంటే మనకి ఎంత అంటే 100 సెంటీమీటర్స్. 100 సెంటీమీటర్స్ అంటే సెంటీమీటర్స్‌లో చూపిస్తే మనకి 100 సెంటీమీటర్స్ అంటున్నాం కదా! సో, 100 సెంటీమీటర్స్. 100 సెంటీమీటర్స్ అంటే అదే మనం ఇంచెస్‌లో చూసుకుంటే 39.5 ఇంచ్. 39.5 ఇంచ్ అంటే 1 మీటర్. సెంటీమీటర్స్‌లో 100 సెంటీమీటర్స్. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూపిస్తే 1 ఇంచ్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూపిస్తే 2 ఇంచెస్. సో, ఈ 1 ఇంచ్ మధ్యలో హాఫ్ ఇంచ్, పావించ్, క్వార్టర్ ఇంచ్ అనేది అవి చూడండి. హాఫ్ ఇంచ్ 1/2 అంటే హాఫ్ ఇంచ్ అర అంటాం తెలుగులో. అదొచ్చేసి అర మీటరు, అర ఇంచ్ అంటాం కదా! నెక్స్ట్ 1/4 ఇంచ్ అంటే పావు, క్వార్టర్ ఇంచ్ అంటాం. క్వార్టర్ ఇంచు, క్వార్టర్ హాఫ్‌లో సగం అట్లా. 3/4 ఇంచ్, పావించు, 3/4 ఈ 3 కలిపితేనే మనకి ఒక ఇంచ్ అనేది అవుతుంది. సో, ఇదొచ్చేసి మనకి మెజర్‌మెంట్స్ కోసం మనం యూజ్ చేసేది ఇంచ్ అంటే నెక్స్ట్ మీటర్. మనం ఇప్పుడు క్లాత్ కావాలి. క్లాత్ కావాలంటే మనం ఎట్లా మెజర్ చేస్తాము? మనం ఇంచెస్‌లో మెజర్ చేయలేం కదా! సో, మనకి క్లాత్ షాప్‌కెళ్ళినప్పుడు మనం 1 మీటర్ అంటే మనకి ఎంత క్లాత్ ఇస్తారు అంటే 100 సెంటీమీటర్స్. అదే మనం ఇంచెస్‌లో మనం మెజర్ చేసుకుంటే 39.5 అనేది మనకి ఇంచెస్ అనేది ఉండాలి. నెక్స్ట్ 3/4 ముప్పావు మీటర్ కావాలి మీకు క్లాత్. 75 సెంటీమీటర్స్ అనేది మనకి క్లాత్ ఉండాలి. 29.5 ఇంచెస్ అనేది ఇంచెస్‌లో క్లాత్ ఉండాలి. నెక్స్ట్ హాఫ్ మీటర్. మీటర్‌లో సగం అంటే మన క్లాత్ ఎంత రావాలి అంటే 50 సెంటీమీటర్స్ క్లాత్ రావాలి. 19.5 ఇంచెస్ అనేది మనకి క్లాత్ రావాలి. నెక్స్ట్ 1/4 పావు. 25 సెంటీమీటర్స్ అనేది పావు అంటే హాఫ్‌లో సగం. 25 సెంటీమీటర్స్ అనేది మనకి క్లాత్ సెంటీమీటర్స్‌లో రావాలి. 9.5 ఇంచెస్ అనేది మనకి ఇంచెస్‌లో క్లాత్ రావాలి. ఇది మనం క్లాత్ తీస్తే మనకి 3 టైప్స్ కొలతలుంటాయి. అంటే మనం మెజర్‌మెంట్స్ తీసుకున్నప్పుడు ఒక కొలత వాడతాము. ఆ మెజర్‌మెంట్స్ తీసుకున్నప్పుడు కటింగ్ అప్పుడు ఇంచెస్ అట్లా చెప్తాం కదా! నెక్స్ట్ క్లాత్ తీసుకున్నప్పుడు మీటర్ అని చెప్తాం. అలాగే యాడ్ అనేది కూడా ఉంటాయి. యాడ్ అంటే ఏంటంటే మనకి మీటర్ కంటే తక్కువ. దానికోసం మనకి యాడ్‌లో వాడుతుంది కదా! ఒక యాడ్ వచ్చేసి 36 ఇంచెస్. అంటే ఇక్కడ మనకు 1 మీటర్ అంటే 39.5 కదా! ఇక్కడ 1 యాడ్ అంటే 36 ఇంచెస్. 1 సెంటీమీటర్స్‌లో చూస్తే మనకు 1 యాడ్ అంటే 91.44 సెంటీమీటర్స్. చూడండి 3/4 యాడ్ అంటే 27 ఇంచెస్. చూడండి 3/4 ముప్పావు యాడ్స్ మనకు కావాలి అంటే క్లాత్ మనకి ఇంచెస్‌లో అయితేనేమో 29.5 ఇంచెస్ మీటర్‌లో అట్లా ఇస్తారు. లేదు యాడ్‌లో అడిగితే 27 ఇంచెస్ ఇస్తారు. సో, హాఫ్ యాడ్ అని అడిగితే 18 ఇంచెస్ ఇస్తారు. హాఫ్ మీటర్ అని అడిగితే 19 ఇంచెస్ ఇస్తారు. సో, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే కొంచెమే తేడా ఉంది. బట్ మనం అడిగేటప్పుడు యాడ్ అడుగుతున్నామా? మీటర్ అడుగుతున్నామా? మనం ఎక్కువ మీటరే వాడతాం కాబట్టి సో, మనకు మీటర్ గుర్తుపెట్టుకుంటే ఇదండి మెజర్‌మెంట్ టేప్ గురించి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మాక్సిమం నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ఏం కావాలి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.